వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో వయోభేదం లేకుండా చిన్న వయసులో పెద్ద వయసులో రకరకాల కారణాలతోటి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అంటూ బాధపడే వాళ్ళని అనేక మందిని చూస్తున్నాం. వీటికి కారణాలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీస్ దగ్గర నుంచి ఇతర ఆరోగ్య సమస్యలు లైక్ స్కిన్ డిజార్డర్స్ వల్ల కూడా కీళ్ళ నొప్పులు తలెత్తుతూ ఉంటాయని, కీళ్ళ నొప్పుల్లో రకాలేంటి, వాటిని గుర్తించడం ఎలాగా, ఏజ్ వైజ్గా ఈ కీళ్ళ నొప్పుల సమస్యలు ఎలా ఉంటూ ఉంటాయి, లక్షణాలు, గుర్తించే పరీక్షలు, పరిష్కార మార్గాలు, ఈ వివరాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఇతర కారణాల వల్ల కూడా కీళ్ళ నొప్పులు అంటే రకరకాల కీళ్ళ సమస్యలు తలెత్తుతాయి అంటారు, అవేంటంటారు? అంటే మనకి సెకండరీ కాజెస్ అంటే ఇప్పుడు సపోజ్ పర్టికులర్గా ఏదైనా అదర్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉంటే అది మనకి ఈ జాయింట్లో జరిగే రెగ్యులర్ డిజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా దారితీస్తే మనం సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అలాగే ఇప్పుడు హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల కూడా మనకి ఎర్లీగా డిజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కంప్లైంట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ఐవి లాంటివి, హెపటైటిస్ లాంటివి కానీ ఇవన్నీ సెప్టిక్ ఆర్థరైటిస్ దారితీయచ్చు. అంటే ఇది బ్యాక్టీరియల్, వైరల్, ఫంగస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఏదున్నా తీవ్రతరం అయితే అది సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ దారితీయచ్చు. దీంట్లో అంటే ఇది పర్టికులర్గా సెప్టిక్ ఆర్థరైటిస్ అని తెలుసుకోవడానికి కొన్ని మన స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సైనోవిల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ లాంటివి. ఇవి చేసి మనం పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇలా మేజర్గా జనరల్గా వచ్చే ప్రైమరీ రిలేటెడ్ ఉన్న కాజెస్తో కాకుండా అదర్ రిలేటెడ్ డిసీజెస్, అదర్ ఎగ్జిస్టింగ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లంకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమంది చూస్తుంటారు, మరి ముఖ్యంగా స్త్రీలు హై ఫీవర్ తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వైరల్ రిలేటెడ్ ఉన్న కండిషన్స్ అంటే డెంగ్యూ ఫీవర్, హెపటైటిస్, అలాగే మనకి చికెన్ గునియా ఇలాంటి కండిషన్స్ లో మనకి ఏవైతే మేజర్ గా బోన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండే ఇన్ఫ్లమేటరీ ఫీవర్స్ లో ఫీవర్ అనేది ఫాస్ట్ గా రెడ్యూస్ అయిపోయినా కూడా చాలా మంది పెయిన్స్ తో బాధపడడం చూస్తాం. ఆల్మోస్ట్ చూసినట్టయితే చికెన్ గునియాలో మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఆర్థరైటిస్ అనేది, వైరల్ ఆర్థరైటిస్ అనేది మేజర్ కంప్లైంట్. దీనిలో చాలా మటుకు పేషెంట్స్ కి ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్ వచ్చిన పేషెంట్స్ కూడా ఈ రోజుకి అప్పటి నుంచి పెయిన్స్ తో అదే మోతాదులో సఫర్ అవుతూ ఉన్నాం. ఇప్పటికీ పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ మీద ఉన్నాం. అది కంప్లీట్ గా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కి దారితీసి ఈ రోజుకి రకరకాల స్టెరాయిడ్స్, ఈ యొక్క మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడడం చూస్తున్నాం. కారణం ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లమేషన్ డీప్ సీటెడ్ గా బోన్స్ లో పెరిగిపోయి ఫీవర్ తగ్గిపోయినా ఇన్ఫెక్షన్ ఎముకల్లో తగ్గకపోవడంతో కంటిన్యూటీగా మనకి ఆర్థరైటిస్ రిలేటెడ్ ఉన్న సిమ్టమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అందుకని వీళ్ళలో సిఆర్పి కానీ, ఏఎస్ఓ టైటర్ కానీ, ఆర్ఐ ఫ్యాక్టర్ ఇలాంటివి చేసినప్పుడు మనకి పాజిటివిటీ కనబడడం అనేది ఎక్కువ కేసులు చూస్తాం. అందుకని వీళ్ళలో ఏంటో ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో చూసుకుని దాన్ని పూర్తిగా నయమయ్యేలా మెడికేషన్ వాడుకుంటే అప్పుడు మనకి ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. పద్మావతి గారు కాల్. పద్మావతి గారు. డాక్టర్ గారండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అది నాకు 4 years నుంచి లూపస్ ఉందండి. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నాను, అంటే పెద్ద ప్రాబ్లం ఏమి లేదు, కంట్రోల్ గానే ఉంది. కానీ ఇలా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనండి మందులు అవిని. ఓకే. అంటే మా ఎస్ఎల్ఈ అనేది సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్ లూపస్ డిసీజ్ అనేది మీకు ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్ అమ్మా. అంటే దేనిలో కేవలం ఒక పర్టికులర్ సిస్టమ్ మాత్రమే కాకుండా లూపస్ అనేది శరీరంలో చాలా భాగాలను ఇన్వాల్వ్ చేస్తుంది. అందుకని ఇది ఒక మేజర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అందుకని దీన్ని కొన్ని కేసెస్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకని కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో వస్తుంటాయి. అంటే సెప్టిక్ లూపస్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లూపస్ రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ యొక్క లంగ్స్ రిలేటెడ్ ఉన్న డ్యామేజ్ జరగచ్చు, స్కిన్ రిలేటెడ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఆర్థరైటిస్ కండిషన్ ఉంటుంది, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని లూపస్ లో ఏంటి, మీరు ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో మీకు డిస్కంఫర్ట్, సివియారిటీ, తగ్గుముఖం బట్టి రిలీఫ్ ఉన్నా ఫైనల్ గా ఇది లైఫ్ లాంగ్ ఇదే సెట్ ఆఫ్ మెడిసిన్స్ తో మేనేజ్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. అందుకని ఇటువంటి కండిషన్స్ లో మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ మనం ఇచ్చే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో మన కంప్లీట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ పూర్తిగా రిలీవ్ చేసి అన్ని రకాల మెడికేషన్స్ లో డిపెండెన్సీని పూర్తిగా తగ్గించేలా మెడికేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఎన్నో రకాల కేసెస్ లో మన లూపస్ కేసులో ఎక్సలెంట్ రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని స్టాటిస్టికల్ డేటా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఏజ్ తో రిలేటెడ్ గా ఈ జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటాయి? ఒక చిన్న వయసు వాళ్ళు అంటే పిల్లల్లో కూడా జువెనైల్ ఆర్థరైటిస్ అంటుంటారు, ఇంకా పెద్ద వయసు వాళ్ళతో ఆస్టియో, ఇలాగా ఏజ్ వైజ్ గా ఎలా ఉంటుంటాయి, ఏ ఏ పరీక్షలు అవసరపడుతూ ఉంటాయి? అంటే మనకి ఎక్కువగా జువెనైల్ ఇడియోపాథిక్ ఆర్థరైటిస్, లేదన్నా ఈవెన్ వైరల్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ ఇలాంటివి మనకి చిన్న ఏజ్ గ్రూప్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ లో ఏ ఏజ్ గ్రూప్ లోనో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఏజ్ తో సంబంధం లేకుండా చూస్తుంటాం. అలా కాకుండా ఏజ్ రిలేటెడ్ డిజనరేటివ్ కండిషన్స్ అంటే వయసు పరంగా ఆ పర్టికులర్ జాయింట్
లో వేర్ అండ్ టేర్ గురయ్యి జాయింట్ లో జిగురు కాల్షియం తగ్గి ఒత్తిడి పెరిగి దాంట్లో ఆ అరుగుదల సివియారిటీ పెరగడంతో వచ్చే కంప్లైంట్స్ ఇవి ఎక్కువగా బరువు పడే జాయింట్స్ మోకాళ్ళు నడుము మెడ ఈ 3 భాగాలు ఈ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ అనేవి చూస్తాం. వీటిల్లో మనకు సర్వైకల్ లంబార్ ఏరియాలో ఆస్టియో ఆర్థరైటిస్ వర్టిబ్రల్ జాయింట్స్ అనేవి సర్వైకల్ లేటుకున్న స్పాండలైసిస్ కానీ లంబార్ స్పాండలైసిస్ కానీ దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి మోకాళ్ళ భాగంలో వచ్చే మేజర్ కంప్లైంట్ నీ ఆస్టియో ఆర్థరైటిస్. అది మోకాళ్ళ భాగంలో మనకి ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ జరిగి అక్కడ మృదులాస్థి కార్టిలేజ్ దెబ్బతిని ఈ అరుగుదల పరంగా వచ్చే కంప్లైంట్. హిప్ లో కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ రావచ్చు. ఇవి మేజర్ జాయింట్స్. అలాగే ఇక్కడ నుంచి చిన్న జాయింట్స్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ డీజనరేషన్ జరిగితే అక్కడ కూడా పెయిన్స్ రావచ్చు. దీనికి మేజర్ గా మనం ఎప్పుడైనా ఒక అరుగుదల అనేది మనం సస్పెక్ట్ చేస్తే పర్టికులర్ జాయింట్ యొక్క ఎక్స్రే అనేది మోస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఎక్స్రే ఏపీ లాటరల్ వ్యూలో పర్టికులర్ జాయింట్ ఎక్స్రే తీసుకోవడం, సపోర్టివ్ గా సీరం కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్, అలాగే కంప్లీట్ బెడ్ పిక్చర్ విత్ చేస్తారు. అదర్గా థైరాయిడ్ లాంటి అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే వాటికి సంబంధించిన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం పడుతుంటాయి. విజయవాడ నుంచి వర్మ గారు. వర్మ గారు నమస్తే మేడం. నమస్తే వర్మ గారు, చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నా ఏజ్ 38 years అది మేడం, 38 years అండి. ఓకే. ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు నాకు హిప్ దగ్గర ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. ఏంటంటే ఎవాస్క్యూర్ అన్నారు. ఓకే. ఎవాస్క్యూర్ స్టేజ్ 1 అన్నారు సార్. అది జస్ట్ కొంచెం ఆపరేషన్ కూడా చేశారు సార్. అది ఓకే చేస్తే మరి అది సెట్ అవ్వలేదు. జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అన్నారు సార్. ఓకే. అదే మరి 38 years కి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటే మరి దానికి అంటే ప్రాబ్లమ్స్ సెట్ అవుతుంది కదా అని దానికి ఏమైనా ఛాన్స్ ఉందా సార్ ఇంకా అసలు? ఓకే. అంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఉందంటున్నారు. ఆల్మోస్ట్ ఒక ఆపరేటివ్ ప్రొసీజర్ కూడా ట్రై చేసి అది ఫెయిల్ అయిందంటున్నారు. మెడికేషన్ ట్రై చేయండి సార్. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఎన్నో రకాల ఏ వాస్కులర్ నెక్రోసిస్ మనకి జాయింట్ డ్యామేజ్ కానీ బాల్ డ్యామేజ్ కానీ కంప్లీట్ లేని కేసెస్లో ఎక్సలెంట్ రిలీఫ్ అందించడం జరుగుతుంది. మీరు ఏంటంటే దీంట్లో మీకు ఫస్ట్ ఇనీషియల్గా దీనిలో పెయిన్ డిస్కంఫర్ట్, పొజిషన్ డిస్కంఫర్ట్ అనేది మేజర్. అంటే మీకు పర్టికులర్ పొజిషన్స్లో నొప్పి తీవ్రత ఎక్కువ ఉండడం, కొన్ని కూర్చొని లేచేటప్పుడు కానీ కంటిన్యూటీగా పర్టికులర్ జాయింట్ మీద ప్రెజర్ పడినప్పుడు మీకు ఆ జాయింట్ లో మూవ్మెంట్ చేసేటప్పుడు కొన్ని రకాల పొజిషన్స్ లో పెయిన్ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ తగ్గాలి. రెండోది ఇన్ఫ్లమేషన్ తగ్గి అక్కడ మీకు సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి ఆ పర్టికులర్ ఏరియాలో సెల్స్ అనేవి ఈ డ్యామేజ్ అంటే ఈ యొక్క ఇస్కెమిక్ డ్యామేజ్ గురవడం వల్ల నెక్రోసిస్ జరగడం జరుగుతుంటుంది. ఇక్కడ మీకు సర్క్యులేషన్ రెస్టోర్ అయింది అంటే మళ్ళీ ఆ జాయింట్ లో హెల్దీనెస్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్గా జాయింట్ లో కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు దీంట్లో ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, ఏజ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్ హోమియోపతి ఇంటర్నేషనల్ ట్రై చేసి చూడండి. స్త్రీలలో ఈ జాయింట్ పెయిన్స్ అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, ఇడియోపెథిక్ గా ఉంటుంది. అంటే ఖచ్చితమైన కారణం తెలియదు, కొన్నిసార్లు నెలసర్లు ముందు కూడా చూస్తుంటామండి. హార్మోన్స్ కి రిలేటెడ్ గా ఎంతవరకు ఉంటాయి అంటారు? అంటే హార్మోనల్ చేంజెస్ 100% మనకి కాల్షియం లేటుగా ఉన్న మెటబాలిజం మీద కానీ జాయింట్ లో అరుగుదలను కానీ ప్రభావితం చూపిస్తాయి. అంటే సపోజ్ ఇప్పుడు మెనోపాజ్ దశకి దగ్గరగా ఉన్న కేసెస్ కానీ మెనోపాజ్ దశ దాటిన తర్వాత కానీ కొన్ని హార్మోన్స్ యొక్క విడ్రాల్ ద్వారా ఆర్థరైటిక్ చేంజెస్ అనేవి కంపారిటివ్లీ అగ్రవేట్ అవడం అనేది చూస్తూ ఉంటాం. దీని ఎందుకని ఎక్కువగా మనకి 40 years ఏజ్ గ్రూప్ లో ఉన్న పెయిన్స్ అనేవి ఆఫ్టర్ మెనోపాజ్ దశ తర్వాత తీవ్రతరం అయిపోయి సివియర్ పెయిన్ కిల్లర్ డిపెండెన్సీకి గురవడం చూస్తాం. ఈవెన్ కొంతమందికి ఎర్లీ ఏజ్ అంటే మనకి 30-40 years ఏజ్ గ్రూప్ లో కూడా అది ఎనీ హార్మోనల్ డిజార్డర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే కూడా వాళ్ళలో కూడా ఎర్లీ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ రావడానికి దారితీస్తుంటుంది. అందుకని మనం ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆర్థరైటిస్ లో అన్ని రకాల ఆర్థరైటిస్ లో కామన్ సిమ్టమ్ పెయిన్, మూవ్మెంట్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కాబట్టి ఏంటంటే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటి, దాని బేసిక్ కాజ్ ఏముంది, కంప్లీట్ క్యూరేటివ్ ప్రాసెస్ లో ఉన్నారా, కేవలం రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతామా, అది సర్జికల్ కేసా నాన్ సర్జికల్ కేసు, సర్జికల్ కేసు అయితే ఎంతవరకు మనం సర్జరీని 100% అవాయిడ్ చేయగలుగుతామని చూసుకుని దాని పరంగా మనం ఇన్సూరెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి ఇంటర్నేషనల్ మనం ఇచ్చే ప్రతి కేసు కూడా ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో మనం డయాగ్నోస్ చేయించుకుని దాని పరంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక కాల్ ఇద్దామండి. శ్రీదేవి గారు. మేడం నమస్తే, డాక్టర్ గారు మాట్లాడతాను. వింటున్నారండి, మీకు క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. నా పేరు శ్రీదేవి, నాకు 40 years సార్. ఇప్పుడు ఓకే. మోకాళ్ళు ఈ మధ్య బాగా మెట్లు వస్తున్నాయి సార్, 6 months నుంచి. ఓకే. ఒక్క మెట్టు కూడా ఎక్కలేకపోతున్నాను సార్. ఎంతమ్మా ఏజ్ ఇప్పుడు? 40 సంవత్సరాలు. ఏమైనా పరీక్ష చేయించుకున్నారా, ఎక్స్రేలు కానీ తీయించరా? మొన్న ఈ మధ్య కొంచెం చేసుకుంటే మోకాళ్ళ మధ్య గుజ్జు అరిగిపోయింది అని చెప్పారు. ఓకే. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? థైరాయిడ్ కానీ గర్భసంచి ఆపరేషన్ లాంటివి ఏం చేశారా? ఇంకేం లేదు సార్. ఏం లేవు కదా.
అంటే ఇప్పుడు మీకు ఎర్లీ డిజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ ఉందమ్మా. అంటే మీకు ఏజ్ పరంగా ఏజ్ కంటే ముందే మీకు ఒక జాయింట్లో ఎస్పెషల్లీ నీ జాయింట్లో ఆర్థరైటిక్ చేంజెస్ అనేవి వచ్చి అక్కడ ఉన్న కార్టిలేజ్ మృదులాస్థ అనేది అరగడం, చుట్టుపక్కల జిగురు తగ్గడంతో మీకు పెయిన్ తీవ్రతని తక్కువ ఏజ్ గ్రూప్ లో వచ్చింది. ఈ ఏజ్ గ్రూప్ లో మనం 100% అష్యూరెన్స్ ఇచ్చి ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పటికీ ఏజ్ సపోర్ట్ అనేది ఉంది. ఎక్కడ మీకు వేరే అదర్ గా ఉన్న ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ అదర్ కండిషన్స్ కూడా ఏం లేవు కాబట్టి సార్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ట్రై చేసి ఉండే హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ కండిషన్స్ లో మాత్రం 100% కంప్లీట్ గా మెడిసిన్ డిపెండెన్సీని తగ్గించి మీరు అన్ని రకాల యాక్టివిటీస్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చేయొచ్చు. ఈ సర్జికల్ మెనోపాజ్ కి గురైన స్త్రీలు అంటే హిస్టరెక్టమీ ఎర్లీ స్టేజ్ లోనే మెనోపాజ్ కి గురైతే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ కీళ్ళనొప్పుల సమస్యలు కానీ ఎక్కువ కదండి. వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? వాళ్ళకి ఏమైనా హోమియో మెడిసిన్స్ పనిచేస్తాయా? అంటే మేజర్ గా హిస్టరెక్టమీ ఎర్లీ ఏజ్ గ్రూప్ లో జరిగిన వాళ్ళు కానీ లేదా హార్మోన్ రిలేటెడ్ ఉన్న డిజార్డర్స్ వల్ల తక్కువ ఏజ్ గ్రూప్ లోనే మెనోపాజ్ దశకు గురవడం కానీ మెన్స్ట్రస్ ఇర్రెగ్యులారిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 100% కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఆర్థరైటిక్ చేంజెస్ ఎర్లీ ఏజ్ లో రావడానికి ఛాన్స్ ఉంటాయి. వీళ్ళలో ట్రీట్మెంట్ ఎట్లా అంటే అండి, ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎర్లీ ఏజ్ లో వచ్చినప్పుడు ఇక కంప్లీట్ గా ఆర్థరైటిస్ వచ్చిందని చెప్పి కంటిన్యూ పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే కంటిన్యూ పెయిన్ కిల్లర్ కనుక వాడితే వాళ్ళకి ప్రాబ్లం తగ్గకపోగా వాటి మందుల వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇరిటేషన్, హార్ట్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, కిడ్నీ మీద ఎఫెక్ట్, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. అందుకని ఎప్పుడైనా సరే మెడికేషన్ వీళ్ళు ఎట్లా ఫోకస్ చేయాలంటే ఈ పర్టికులర్ ఆర్థరైటిస్ ఎర్లీ ఏజ్ గ్రూప్ లో వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పర్టికులర్ గా బాడీ సపోర్ట్ అనేది 100% మనకి మెడిసిన్ పరంగా ఇచ్చినప్పుడు ఆ బాడీ సపోర్ట్ ఎగ్జిస్టింగ్ గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం మెడికేషన్ ఇచ్చినప్పుడు ఓన్లీ రిలీఫ్ మెడిసిన్స్ మాత్రమే కాకుండా వాళ్ళకున్న ఫిజికల్ యాక్టివిటీ ఏవైతే ఇబ్బందికరంగా ఆ పర్టికులర్ పొజిషన్స్ లో పని చేయడం ఇబ్బందికరంగా ఉందో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ మెడిసిన్ డిపెండెన్సీ పూర్తిగా తగ్గించేలాగా మెడికేషన్ ఇవ్వాలి. వీళ్ళు పర్టికులర్ గా జాయింట్ లో స్టెబిలిటీ ఇంప్రూవ్ అయ్యి నా పెయిన్ అన్ని రకాల పొజిషన్స్ తగ్గిపోతే మెడిసిన్ వీళ్ళు స్టాప్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సపోర్టివ్ ప్రొసీజర్స్, సపోర్టివ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ సరౌండింగ్ ఏరియాలో ఉన్న మజిల్స్ ని బాగా స్ట్రెంథెన్ చేసుకుని ఆ పర్టికులర్ జాయింట్ మీద వెయిట్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ కాకుండా దాన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని దీనికి కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల డైట్ రిలేటెడ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి మేనేజ్ చేసుకుంటే వాళ్ళు చాలా మటుకు మెడిసిన్ డిపెండెన్సీని అవాయిడ్ చేసుకుని సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా పెయిన్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. కీళ్ళనొప్పుల సమస్యలు అనగానే ఓవర్ వెయిట్ ఉన్నారేమో వెయిట్ తగ్గించుకోండి అని చెప్తుంటారు. అయితే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అవే రీజన్స్. అంటే వెయిట్ అనేది ఎప్పుడైనా ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అండి. అంటే ఉన్న పెయిన్ లో తీవ్రత పెరగడానికి, సివియారిటీ ఆఫ్ కంప్లైంట్ ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిక్ లాంటి కండిషన్ ఏదైతే అరుగుదల ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో కొంత మోడరేట్ టు సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు బరువు ఎక్కువ ఉంటే ఇంకా వెయిట్ అనేది పర్టికులర్ నీ జాయింట్ లో ఎక్కువ పడి ఇంకా ప్రాబ్లం తీవ్రత ఎక్కువ అవుతుందని చెప్పడం తప్పితే యాక్చువల్ గా అయితే ఏజ్ కంప్లీట్ వెయిట్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిక్ చేంజెస్ వస్తాయి. కాకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిజార్డర్స్, ఒబెసిటీ ఇవన్నీ ప్రాబ్లం తీవ్రతను ఇంకా పెంచి నొప్పిలో సివియారిటీ పెంచి పెయిన్ కిల్లర్ డిపెండెన్సీని ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి ఆ పర్టికులర్ గా వెయిట్ కాన్షియస్ గా ఉండడం వల్ల ఆ జాయింట్ లో ఉన్న స్టెబిలిటీ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యి పెయిన్ సివియారిటీని చాలా మటుకు తగ్గించుకోవచ్చు. పెయిన్ కిల్లర్ డిపెండెన్సీని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. రాజు గారు కాల్. రాజు గారు. హలో మేడం, నా పేరు రాజు అండి. రాజు గారు నమస్తే, చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చేసి 30 అండి. ఓకే. ఇది సార్ నాకు మడిమ దగ్గర పెయిన్ ప్లస్ మోకాళ్ళ దగ్గర పెయిన్ వస్తుందండి ఎక్కువ. అంటే పాదం మొత్తం కూడా పెయిన్ వస్తుందండి. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. ప్లస్ చేతిలో కీళ్ళ దగ్గర కూడా పెయిన్ వస్తుందండి. నేను ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నాను, యూజ్ ఏం లేదండి. ఓకే. ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారా? బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా? చేయించలేదు కానీ మడమ దగ్గర అది బోన్ అనేది పెరిగిందని చెప్పారండి. దాని హోమియోకేర్ ఏమైనా మెడిసిన్ ఉందని. ఓకే. అంటే మీకు క్యాల్కినియల్ స్పర్ అనేది కనుక డయాగ్నోజ్ అయ్యి మనుమ దగ్గర స్పర్ ఫార్మేషన్ జరిగితే కనుక ఈ క్యాల్కినియల్ స్పర్ అనేది హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ గా రెస్పాండ్ అవుతుందండి. మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ దీని మెడికేషన్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఒక్క భాగమే కాకుండా మీరు మిగిలిన భాగాల్లో కూడా పెయిన్స్ వస్తున్నాయి, నీలో కూడా పెయిన్స్ వస్తున్నాయి, ఈవెన్ చేతుల్లో జాయింట్లో కూడా నొప్పులు వచ్చి అక్కడ కూడా పెయిన్, స్వెల్లింగ్ అలాంటివి ఉంటే కనుక దీనికి కొన్ని బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వీటి గురించి మీకు అవగాహన లేకపోతే ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే కూడా మీకు సజెస్ట్ చేస్తే దానిపై ట్రీట్మెంట్ ఇస్తారు. క్యాల్కినియల్ స్పర్ అనేది కనుక మీకు డయాగ్నోజ్ అయితే దానికి ఎటువంటి సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేదు. అది మెడిసిన్తో 100% క్యూర్ అవుతుంది.
ఈ అండర్ వెయిట్ తక్కువ బరువు ఉండే వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి, అవేమన్నా జాయింట్ పెయిన్స్ కి దారితీసే రిస్క్ ఉంటుంది? ఆస్టియోపోరోసిస్ అనేది వెయిట్ అనేది కాదు, బట్ ఎక్కువ శాతం ఏంటంటే ఏజ్ రిలేటెడ్ గా మనం చూసే కండిషన్. అది పర్టికులర్ గా మనకి ఆస్టియోక్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ 2 రకాల సెల్స్ ఉంటాయి. వీటిలో ఉన్న అలైన్మెంట్లు చేంజ్ చేస్తే వీటి పరంగా ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ దారితీస్తుంది. బోన్ మ్యారో డెన్సిటీ అనేది తగ్గిపోవడం అనేది మనం ఆస్టియోపోరోసిస్ లో చూస్తాం. వీళ్ళలో ప్రాబ్లం ఏంటంటే బోన్ లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడం వల్ల పెయిన్స్ కంటే బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్కి గురయ్యే ఛాన్స్ ఉండి ఫ్రెజిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బోన్ మ్యారో డెన్సిటీని మెయింటైన్ అయ్యేలాగా కొన్ని కాల్షియం రిలేటెడ్ కొన్ని సప్లిమెంట్స్ కానీ బోన్ మ్యారో డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకునే మెడికేషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. వీళ్ళలో పెయిన్స్ కూడా ఉంది, అంటే అడిషనల్ గా ఆర్థ్రెటిక్ చేంజెస్ కూడా ఉంటే కనుక రెండింటిని పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తొందరగా స్లిప్ అయ్యి చిన్న ఇంజరీ జరిగినా కూడా ఆ పర్టికులర్ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ మెడికేషన్ వాడుకుంటే ఫర్దర్ గా వచ్చే డ్యామేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. అనంతపూర్ నుంచి రామచంద్ర గారు. రామచంద్ర గారు నమస్తే అండి, చెప్పండి. ఈ మోకాల నొప్పులు అండి. చెప్పండి సార్. మోకాల నొప్పులు ఉన్నాయి కొద్దిగా, దానికోసం ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. మీ ఏజ్ ఎంత సార్? 53 అండి. ఓకే, అంటే ఏమైనా మందులు వాడుతున్నారు ప్రస్తుతానికి? ఏమైనా మెడిసిన్స్ కానీ ట్రై చేశారు, ఎప్పుడైనా వాడారా? వాడాను సార్, అది ఏం తగ్గలేదు. కొద్దిగా ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి సార్, అది ఏం చేయాలో ఇంకా. ఓకే, అంటే మీకు మోకాల్లో తీవ్రతరం పెరిగి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల ప్రాబ్లం డయాగ్నోజ్ అయ్యి మీరు పెయిన్ కిల్లర్ ఇలాంటివి వాడుతున్న తగ్గట్లేదంటే 100% మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేసి చూడండి. ఎస్పెషల్ హోమియో ఇంటర్నేషనల్ ఆస్టియో ఆర్థరైటిస్, ఈ యొక్క సర్వైకల్ లంబార్ స్పాండిలైటిస్ ఇలా డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మనకు ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. దీంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటేనంటే మీకు పెయిన్ రిలీఫ్ అనేది మేజర్ ఫ్యాక్టర్ కింద ఇస్తూనే పెయిన్ కంటిన్యూటీగా సివియారిటీ పెరుగుతూ పోవడం, దీని పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ ఇంక్రీజ్ అయిపోవడం ఇలాంటిది కాకుండా ఆ డిపెండెన్సీ తగ్గేలాగా రెగ్యులర్ మూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యేలాగా వాటిలో జాయింట్లో స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యేలా మెడికేషన్ వాడుకుంటే మీరు హోమియోపతి మెడిసిన్ కూడా ఏం కంటిన్యూటీగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ మెడిసిన్ కూడా స్టాప్ చేయగలుగుతారు. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో మీరు ఒకసారి కావచ్చు హోమియో ఇంటర్నేషనల్ ట్రై చేసి చూడండి. ఇన్ని రకాలుగా ఉండే జాయింట్ పెయిన్స్ కి ఆర్థరైటిస్ సమస్యలకి హోమియో దేనికి బాగా పనిచేస్తుంది అంటే మనకి ఎనీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానివ్వండి, సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, ఈవెన్ ఆటో ఇమ్యూన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ ఉన్నా అన్ని రకాల కండిషన్స్ లోనూ మనం మెడికేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం హోమియో కేర్ లో ఇచ్చే మెడికేషన్ లో ఓన్లీ పెయిన్ రిలీఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా మేజర్ ఫ్యాక్టర్ కింద ఉండదండి. దీంట్లో మనం అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఎట్లా అంటే రూట్ కాజ్ లో వాళ్ళకున్న మెయిన్ కాజెటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఏ కాజ్ వల్ల పెయిన్ సివియారిటీ కంటిన్యూటీగా వస్తుంది, దీంట్లో మెడిసిన్ డిపెండెన్సీ అనేది కంప్లీట్ గా పోవాలంటే ఎంత పర్సెంటేజ్ పాసిబిలిటీ ఉంటుంది, అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కానీ ఏజ్ అదర్లో ఉన్న కాజెస్ ఏమన్నా చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం కంప్లీట్ క్యూరేటివ్ ప్రాసెస్కి వెళ్ళేలాగా మనం మెడికేషన్ ఇస్తాం. పర్టికులర్ ఏజ్ని బట్టి అది 100% నార్మలైజ్ అవుతుందా లేదు మెడిసిన్తో మేనేజ్ చేయాల్సి వస్తుందా అని ఏ కేసుకి ఆ కేసు మనం ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ ఇచ్చి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా ప్రైమరీ సెకండరీ అని ఉంటుంటాయి అన్నారు. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కీళ్ళ నొప్పుల సమస్యలు, అంటే అలాంటి సందర్భాల్లో ఆ ప్రైమ్ కాజ్ ని కూడా డీల్ చేస్తూ ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలి. అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇప్పుడు 35 years ఏజ్ గ్రూప్ ఉన్న థైరాయిడ్ పేషెంట్ జాయింట్ పెయిన్స్ తో వస్తూ ఉంటారు. వాళ్ళలో ఉత్తి జాయింట్ పెయిన్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చి థైరాయిడ్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తే 80% మనకి రిజల్ట్ రాదు. వాళ్ళు వెయిట్ ఫ్యాక్టర్ ఉంటుంది, కాల్షియం మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తేనే కంప్లీట్ గా పెయిన్ రావడం అనేది పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే ఉత్తి పెయిన్ రిలీఫ్ అంటే మనం ఏ పెయిన్ కిల్లర్ వేసినా కూడా పెయిన్ రిలీఫ్ వస్తుంది. కాబట్టి పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే ఒకరోజు చేసుకోకపోయినా పెయిన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, వీటి డిపెండెన్సీ పెరుగుతుందని చెప్తారు. ఆ డిపెండెన్సీ పోవాలంటే 100% రూట్ కాజ్ అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. ఎలాంటి కీళ్ళ నొప్పుల సమస్యలైనా ఏజ్ తో పాటు ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటే డీజనరేట్ ఎక్కువ అవుతూ ఉంటాయి, మరి అంటే కంట్రోల్ చేస్తుందా క్యూర్ చేస్తుందా? అంటే వీటిల్లో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా అంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక 40 years లో ఆస్టియో ఆర్థరైటిక్ కేసెస్ ఉన్నాయి, దాన్ని ఎర్లీ డీజనరేషన్ అంటారు. అంటే మన ఎక్స్రేలో కూడా ఎర్లీ డీజనరేషన్ ఎందుకు రాస్తారంటే 40 ఏళ్ళ వాళ్ళకి ఎక్స్రేలు ఇటువంటి మార్పులు కనిపించాల్సిన అవసరం లేదు, ఏజ్ కంటే ముందే మార్పులనే ఉంటాయి. ఇవి 100% కంప్లీట్ గా నార్మలైజ్ అవుతాయి. వీటిల్లో కంప్లీట్ గా ప్రాబ్లమ్ ని పూర్తిగా క్యూర్ చేసి అన్ని రకాల మందుల్ని పూర్తిగా
స్టాప్ చేయొచ్చు. అదే ఒక 70 years ఏజ్ గ్రూప్ లో మనం ఆర్థరైటిక్ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వస్తే అది కంప్లీట్ గా ఏజ్ రిలేటెడ్. దీన్ని 100% మళ్ళీ జాయింట్ నార్మల్ చేయడం కానీ పూర్తిగా మళ్ళీ జాయింట్ ఇంత ముందులా యథాస్థితికి తీసుకురావడం ఇంపాసిబుల్. ఇక్కడ ఏంటంటే సర్జికల్ స్టేజ్ లో పేషెంట్ ఉంటారు కాబట్టి ఆ సర్జికల్ స్టేజ్ ని కంప్లీట్ గా పోస్ట్ పోన్ చేయడానికి వీలవుతుందా, కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చా, లేదు సర్జరీలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉందా, సర్జరీ కాంట్రా ఇండికేటెడ్ అయితే మెడిసిన్ అనేది కంటిన్యూటీ మెడిసిన్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కొన్ని కేసులు లైఫ్ లాంగ్ వాడాల్సిన కండిషన్స్ కూడా తెలుసుకుంటున్నాం. హోమియో ట్రీట్మెంట్ అంటే సర్జరీ అవసరం అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ గా ఏమన్నా పనిచేస్తుందా అని మీ దగ్గరికి చాలా మంది రాస్తూ ఉండొచ్చు, నీ రీప్లేస్మెంట్ ఇలాంటి. అలాంటప్పుడు మీరు ఏం చెప్తూ ఉంటారు? అంటే వీటిల్లో సర్జరీ అనేది ఎంతవరకు కంపల్షన్ అనేది మేజర్ అండి. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, ఆల్మోస్ట్ ప్రతి డిస్క్ ప్రాబ్లం కేసెస్లో మనకు సర్జరీ అనేది సజెస్ట్ చేసిన కేసు వస్తాయి. బట్ ఆల్మోస్ట్ 90% కేసెస్లో ఏజ్ సపోర్ట్ ఉంది, పేషెంట్కి న్యూరలాజికల్ డెఫిసిట్ లేకుండా ఉంటే 100% మేము ఇక్కడ ఇచ్చే ఒమేగా ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్లో పూర్తిగా సర్జరీని అవాయిడ్ చేసి ఈవెన్ మా మెడిసిన్ మీద డిపెండెన్సీని కూడా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఆర్థరైటిక్ కేసు ఉంది, కంప్లీట్గా ఏజ్ పరంగా సర్జికల్ స్టేజ్లో ఉందా, కొన్ని ఎర్లీ ఏజ్లో కూడా కొన్ని సర్జరీ సజెస్ట్ చేశారని చెప్తారు. వాళ్ళు 100% ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి సర్జరీని పూర్తిగా 100% పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్ 70 years ఏజ్ గ్రూప్లో వచ్చారు, ప్యూర్ సర్జికల్ కేసు ఉంది, కంప్లీట్ ప్యాథలాజికల్ డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఏమవుతుందంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. మనం కూడా పేషెంట్ చెప్తాం ఇది కంప్లీట్ సర్జికల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు మ్యాక్సిమం రెస్పాన్సివ్నెస్ అనేది మెడిసిన్తో కనబడదు, కానీ పెయిన్ రిలీఫ్ ఫ్యాక్టర్ అనేది మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్ కిల్లర్ లేకుండా డిపెండెన్సీ లేకుండా ఉండేలాగా మెడికేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అక్కడ ఎంతవరకు ఆ రెస్పాన్సివ్నెస్ అనేది వస్తుందో చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ప్రతి కేసు కంపల్సరీ ఇండివిజువలిస్టిక్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే సర్జరీలో ఏజ్ పరంగా ఎంతవరకు కంపల్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ ని బట్టి మన పేషెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరీ రేర్ స్టేజ్ లో రాకుండా మధ్యలో వచ్చారనుకోండి, హోమియోతో సర్జరీ లాంటి ఇష్యూస్ ని కొంతవరకు పోస్ట్ పోన్ చేయడం సాధ్యమైన పోస్ట్ పోన్ చేయొచ్చు, కంప్లీట్ గా 100% అవాయిడ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉన్న కేసెస్ లో ఇప్పుడు మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లం ఉండి ఏజ్ తక్కువ ఉన్న ఫ్యాక్టర్ లో డిస్క్ రిలేటెడ్ ఉన్న కండిషన్ లో హైడ్రోథెరపీతో పాటు సరైన మెడికేషన్ ద్వారా డిస్క్ లో డీజనరేటివ్ చేంజెస్ లిమిట్ అయ్యేలాగా, నర్వ్ కంప్రెషన్ మీద ప్రెజర్ తగ్గించేలాగా, పెరిన్యూరల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే 100% సర్జరీని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ హోమియోపతి ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ గా స్టాప్ చేయొచ్చు. హోమియోలో ఏమన్నా కొత్తదనాలు చోటు చేసుకున్నాయా? ఓన్లీ పిల్స్ తోనే ట్రీట్మెంట్ అంటే ఎప్పుడైనా సరే మెడికేషన్ అనేది ఎట్లాంటిదంటే, ఇప్పుడు పిల్స్ అనేది కామన్ గా ఉండే మనకి బేసిక్ మెసెంజర్ లాంటిది. అంటే దాంట్లో మెడికేషన్ అనేది మనం ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే లాంగ్ డ్యూరేషన్ ఉన్నా కూడా ఈవెన్ దానికి ఎక్స్పైరీ కానీ దానివల్ల ఆ మెడిసిన్ డ్యామేజ్ అవ్వడం కానీ డ్రై అవ్వడం వల్ల దాని యాక్షన్ తగ్గడం కానీ ఉండదు. కాకపోతే వాటిలో వేసే మెడికేషన్ అనేది ఏవైతే ఉందో లేటెస్ట్ యొక్క ఫార్ములేషన్ టెక్నిక్స్ అనేది హోమియోపతి ఇంటర్నేషనల్ లో చాలా డివైజ్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ గా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవన్నీ బేస్ చేసుకుని మన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఎంత కాలం వాడాక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీరు సమ్ అదర్ మెడిసిన్స్ తీసుకోమని చెప్పడం అంటే మనకి మినిమం డ్యూరేషన్ ఎప్పుడైనా సరే వితిన్ 3 to 6 months పేషెంట్కి ఉన్న ఫిజికల్ రిలేటెడ్ ఉన్న కండిషన్ కానీ పెయిన్ సివియారిటీ కానీ 100% రెస్పాండ్ అయ్యేలానే మనం మెడికేషన్ ఫోకస్ చేస్తాం. కంప్లీట్గా డిపెండెన్సీ ఎంతవరకు తగ్గుతుంది, ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రతి కేసులోనూ ఇండివిజువల్గా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కొన్ని కేసెస్లో 1 to 2 years ఉంటే కొన్ని కేసులో 3-4 years కూడా వాడాల్సి వస్తుంది. అంటే ఎవరైనా హోమియో మెడిసిన్స్ వాడుతున్నా సరైన ఇంప్రూవ్మెంట్ లేదు, సిమ్టమాటిక్ రిలీఫ్ లేదు అంటే మీరు వద్దు ఇంకా డిస్కంటిన్యూ చేయండి అనే సందర్భాలు ఎట్లా అయితే కంప్లీట్ గా పేషెంట్ నాన్ రెస్పాన్సివ్ లా ఉండి ఫర్దర్ గా డిటోరియేషన్ ఉండి పేషెంట్ కి మెడిసిన్ తో రెస్పాన్సివ్నెస్ 0 ఉండి కండిషన్ ఇంకా డిటోరియేట్ అయితే 100% మన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏంటో పేషెంట్ కి సజెస్ట్ చేస్తాం. ప్యూర్ సర్జికల్ కేసెస్ లో ఉండి ఏదైనా అదర్ గా కాంప్లికేషన్ దారి తీస్తుంది అని ఉంటే 100% పేషెంట్ ఏ సర్జికల్ టెక్నిక్ అవసరం పడుతుందని గైడ్ చేసి మనం పేషెంట్ పంపిస్తాం. అలా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అంటారు? దాంట్లో మాక్సిమం 5 to 10% ఉంటాయి. ఎందుకంటే మనం ఏ కేసులు తీసుకునేటప్పుడే పేషెంట్ కి ముందే అష్యూరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రీట్మెంట్ అంటే ఏం ఉండదండి. కన్ఫర్మేటివ్ గా ఈ పర్టికులర్ కేసుని పూర్తిగా డీల్ చేయగలుగుతాం అన్న స్టేజ్ లోనే పేషెంట్ కి తీసుకుని ఈ కేసులో ఎంతవరకు మన మెడిసిన్ తో రెస్పాన్సివ్నెస్ ఉంటుంది అనేది ముందే పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని పరంగానే ట్రీట్మెంట్ ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. కానీ ముందు మన 100% అయిపోతుందని చెప్పి తర్వాత అవుదు అనే కేసు అంటూ ఏమి ఉండవు. ఓకేనండి. డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు, కీళ్ళనొప్పుల సమస్యల్లో రకాలేంటి, ప్రైమరీ సెకండరీగా ఎలా ఉండొచ్చు, ఈ సమస్యలు ఉన్నప్పుడు ఎలా గుర్తించి ఏ టెస్టులు చేసుకుని నిర్ధారించుకుని ట్రీట్మెంట్స్తో పాటు ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదో వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.